నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, మనం పాత సినిమాల విషయాలు కూడా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు పాత సినిమాలలో ఒక గయ్యాళి అత్తగా సూర్యకాంతం గారికి చాలా మంచి పేరుంది. అయితే ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్స్ అనేవి చాలా కామన్ అని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. ఎవరి వాళ్ళ అండర్స్టాండింగ్స్ బట్టి సినిమాల్లో ఛాన్సులు వస్తూ ఉండేవి అని. బట్ సూర్యకాంతం గారి మీద ఒక్కరి మీదే ఎలాంటి రూమరు లేదు, ఎలాంటి చెడ్డ పేరు లేదు. అందరూ ఆమెను అక్క అని ప్రేమగా పిలిచేవారు అండి. సో ఒంటి నిండా బట్టలు వేసుకుని నగలు వేసుకుని ఎంత అందంగా కనిపించారో, కొన్ని సినిమాల్లో స్లీవ్లెస్ బ్లౌజులు వేసుకుని కూడా అంతే మోడర్న్గా కనిపించారు సూర్యకాంతం గారు. ఒక సినిమాలో అయితే బాబ్ కట్ ఉంటుంది ఆమెకి కదా. అంటే నటనను ఆమె ఎంతగా ఆరాధించేవారో ఆ వేరియేషన్స్ చూస్తే అర్థమైపోతూ ఉంటుంది. సో అసలు అప్పుడు ఎలా ఉండేది అంటే సూర్యకాంతం గారిది కాకినాడ దారి పల్లెటూరు. ఆవిడ కూడా యంగ్ మ్యాన్స్ హ్యాపీ క్లబ్ తాలూకు డిస్కవరీ. అయితే ఇక్కడ ఆవిడ చదువుకుంది 4వ క్లాసు. 4వ క్లాస్ అంటే ఆవిడకి తెలుగు సినిమా పాటల కంటే హిందీ సినిమా పాటలు అంటే బాగా ఇష్టం. ఆ పాటలు బట్టి ఆ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. అవి ఆవిడ మొట్టమొదటిసారిగా ట్రై చేసింది తెలుగు కాదు, హిందీ ఫీల్డ్లో ట్రై చేస్తుంది. అవునా? హిందీ వచ్చా? రావాల్సిన అవసరం, నేర్చుకుందాం అని చెప్పి. ఏంటి గ్లామరు, ఇంట్రెస్ట్ ఇంట్లో చెప్పుకుంటే వెళ్ళిపోవడమే కదా వీళ్ళందరూ. వెళ్ళిపోయి ఇక్కడ ట్రై చేస్తే ఏదో చిన్న చిన్న వేషాలు తప్పించావు. భాష రాదు కదా, ఇక్కడ నువ్వేం చేస్తావు అమ్మాయి, నువ్వు అక్కడికి మద్రాసు వెళ్ళిపో, తెలుగు సినిమాల్లో ట్రై చేయి అని చెప్పేసి. స్టార్టింగ్ నుంచి కొంచెం పుష్టిగానే ఉండేవారా? లేదు, స్టార్టింగ్ చాలా అందంగా ఉండేవారండి. సన్నగా ఉండేవారు, అందంగా ఉండేవారు. సూర్యకాంతం గారిది కొంచెం అందమైన ముఖం. గయ్యాలైనప్పుడు కూడా అదొక నగలు చీర కడితే కొంచెం అందంగా ఉంటుంది. అందంగా ఉన్నారు కాబట్టి అందమైన అత్తావిడి అది అందంగా ఉండేది. తర్వాత ఏంటంటే అనుకోకుండా మరి తెలుగు ఇండస్ట్రీకి రావడం, తెలుగు వాళ్ళు ఏమో ఆదరించడం, అక్కడ కాకినాడ వ్యక్తి సి పొల్లయ్య గారు సపోర్ట్ ఇవ్వడం, రేలంగి గారు సపోర్ట్ ఇవ్వడం. ఆ రేలంగి గారి సపోర్ట్తో ఎక్కువ సినిమా మొదట్లో రేలంగి సూర్యకాంతమే కదా నెంబర్ ఆఫ్ పిక్చర్లో యాక్ట్ చేసేవారు. ఇక్కడ మీరు ఆవిడ యాక్టింగ్ విధానం అడిగారు కదా. ఈ పాత సినిమా విషయాల గురించి చెప్తుంటే మన ప్రేక్షకులు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు. చెప్పని వాయిస్ మెసేజ్లు అవి పెడుతుంటారు, వాట్సాప్ కాల్ పెడుతుంటారు. కనుక వాళ్ళ కోసం చెప్తున్నాను. యాక్టింగ్ ఎంత సీరియస్గా తీసుకుంటారంటే అసిస్టెంట్ డైరెక్టర్ తాలూకు ప్రాణం తీసేసి ఈ క్యారెక్టర్ ఏంటి, ఈ క్యారెక్టర్కి దానికి ఉన్న లింక్ ఏమిటి, ఈ క్యారెక్టర్ ఫర్దర్గా ఏమవుతుంది, క్యారెక్టర్లో మార్పులు ఏమొస్తాయి, ఆవిడ అక్కడ ఎట్లాంటి మూడ్తో ఉంటుంది, హీరోతో ఎట్లాంటి మూడ్తో ఉంటుంది, హీరోయిన్తో ఎట్లాంటి మూడ్తో ఉంటుంది, భర్త, ఇన్ని ప్రశ్నలు వేస్తుందమ్మా. యాక్టింగ్ అంత ఆసామాషిగా చేయదన్నమాట. అప్పుడు తమ్ముడు చదువు అంటే ఏ అసిస్టెంట్ డైరెక్టర్ అయినా తన దృష్టిలో తమ్ముడే అని అంటుండేదన్నమాట. తమ్ముడు అంటే చదువుతుంటే అంటే డైలాగ్ మాడ్యులేషను అన్నీ ఈవిడే చెప్పుకుంటుంది. ఆ సీన్ పేపర్ చూసిన తర్వాత చూడు నేను అంటాను ఒకసారి చూడు అని మాడ్యులేషన్తో చదివేది, అద్భుతంగా చదివేది. నేను అసిస్టెంట్గా డైరెక్టర్గా పనిచేసిన సినిమాలు కూడా ఆవిడ చేసింది కాబట్టి చెప్తున్నాను అన్నమాట. అలాగ ఉంటుందన్నమాట. అంటే మనసంతా మనకి ఆవిడతో మాట్లాడుతుంటే పిచ్చెక్కిపోద్దన్నమాట. ప్రశ్నల వర్షం గురిపించి పిచ్చెక్కిపోయే పరిస్థితుల్లో గుమగుమలాడే క్యారేజ్ చేస్తుంది అన్నమాట. ఇంత క్యారేజ్ అది, ఇంత క్యారేజ్ తీసుకొస్తుంది. ఆ క్యారేజ్లో మొత్తం యూనిట్ అందరికీ పులిహోర, యూనిట్ అందరికీ చక్కెర పొంగలి, యూనిట్ అందరికీ అప్పచ్చులు, ఇలా మాట. యూనిట్ అందరికీ 10 మంది తినొచ్చా? 10 మందా? 20 మంది తినవచ్చు. రోజు చేసుకొచ్చేవారా వంటలో? రోజు కాదు, జనరల్గా వేసుకొచ్చేవారు అన్నమాట. అందరికీ కొబ్బరి బూరలు, ఇంత ఉండేవి. మన ప్లేటు దాన్ని ఏమంటారు, కప్పులు, క్యారేజీ ఇంత ఉండేవి. ఒక బూర్లు అంటే ఒక 50 బూర్లు పట్టాయి. మనిషి 2 తప్పున ఎంతమంది తినవచ్చు. అలా పులిహోర దాని నిండా ఉండేది అన్నమాట. దద్దోజనం దాని నిండా ఉండేది. అలాగ అందరికి కూడా పెట్టేది అన్నమాట. ఏది
ఈవిడ పెట్టగా కొంచెం ఏదైనా అవసరం అయితే కొంచెం అన్నం మజ్జిగ తినేవాళ్ళు, అది వేరే విషయం. కానీ మొత్తం తెచ్చిన అన్నీ స్పెషల్సే, అన్నీ మాట, అన్నీ కూడా కొబ్బరి బూరలు, గారెలు ఇట్లాంటివి మాట. అలా ఉండి మొత్తం అంతవరకు విసుగుతూ ఉన్నటువంటి వాళ్ళేమో ఆనందపరిచేసేది అన్నమాట. అందరూ సూర్యకాంతం గారి క్యారేజ్ అంటే హీరోయిన్లు, హీరోలు, సైడ్ క్యారెక్టర్లు వీళ్ళందరూ చుట్టూ గుమిగూడడం కదా. ఇప్పుడులా క్యారీ వ్యాన్లు కాదు కదా, అందరూ ఒక చెట్టు కింద కూర్చుండేవారు అంతే. ఆ చెట్టు రచ్చబండలాగా ఉంటుంది కదా, రౌండ్ టేబుల్ లాగా, అలా సర్దుకుంటూ కూర్చుండేవాడు. దాకా మధ్యలో ఆ విస్తరాకులు వేసేసి అరటాకుల మీద వడ్డించేవారు అన్నమాట. ఒక చిన్న మరచెంబు ఉంటుంది కదా, ఆ మరచెంబుతో నెయ్యి తెచ్చేది, బాగుంటుంది. మరచెంబు ఎలా ఉంటుంది, మరచెంపుకేమో ఎలా ఉంటుంది కదా మూతి, ఎలా మరచెంబులోంచి నెయ్యి పోతుంటే అది చూడడానికి చాలా బాగుండేది. ఎలా నెయ్యికు అన్నిటి మీద నెయ్యి పోసాగని తినకూడదు, ఆవిడ పట్టింపమాట. నెయ్యి లేకుండా తింటే కుట్టేస్తుంది, అలా ఆ నెయ్యి పోసిందని తినేవారు అనమాట. అంత బాగుండేది. ఆ చేయి అలా కూడా నెయ్యి జిడ్డు వదిలేదు కాదు, అంత బాగా ఉండేదన్నమాట. తర్వాత ముఖ్యంగా అందరితో ఐకమత్యంగా ఉండేదమ్మా. ఎవరితోనైనా సరే వరుస పెట్టి పిలిచేది. అమ్మ అంటే అమ్మే, సొంత అమ్మలాగే, అత్త అంటే అత్తలాగే, ఇట్లాంటి రకరకాలుగా వరుసలు కలుపుతూ ఒక కుటుంబ సభ్యురాలుగా ఉండేది సూర్యకాంతం అన్నమాట. యాక్ట్ చేయడం మామూలుగా యాక్ట్ చేసేది కాదు కదా. సూర్యకాంతం యాక్ట్ చేస్తుంటే మిగతా వాళ్ళకి కూడా ఆ న్యాచురల్గా యాక్ట్ చేయడం వచ్చేస్తుంది, దాంట్లో సందేహాలే లేవు. అలా అంత బాగుంటుంది. రేలంగి గారు స్టార్టింగ్లో చాలా సపోర్ట్ చేశారు సూర్యకాంతం గారికి. అవును. అలాంటి రేలంగి గారు సూర్యకాంతం గారితో కాంబినేషన్ చేసేటప్పుడు చాలా అలర్ట్గా ఉండేవారట కదా. అంటే ఏ టైంకి ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తారో తెలియదు అన్నట్టు. అవును, ఏ టైంకి ఏం మాట్లాడుతూ ఎలా రియాక్షన్ ఇస్తుందో తెలీదు. రేలంగి గారు కూడా బాగా గొడుసు మీరారు సూర్యకాంతంతో చేసిన తర్వాత రేలంగి గారు గిరిజతో చేయడం మొదలుపెట్టారన్నమాట. కొన్నాళ్ళ పాటు గిరిజ. అప్పుడు సూర్యకాంతం గారు ఫీల్ అవ్వలేదా? ఫీల్ అవ్వలేదు. ఎందుకు ఫీల్ అవుతుంది? రేలంగి గారితో కొన్నాళ్ళు చేశాడు, మన గిరితో కొన్నాళ్ళు చేశాడు. ఫీల్ అయ్యే ప్రసక్తి లేదు. యాక్టింగ్ కదా ఇదంతా. అండ్ రమణారెడ్డి గారితో కూడా బాగా చేసినట్టున్నారు కదా. అవును, ఆవిడ రమణారెడ్డితో చేసింది. తర్వాత మన ఎవరు మాడ వెంకటేశ్వరరావుతో చేసింది. తర్వాత ఈయన ఎవరు అంటే చాలా చదలవాడు. కానీ తర్వాత ఏమో ఈయన పేరేం పేరు, మన అల్లు రామనయ్య, వీళ్ళందరితో కూడా చేసింది ఆవిడ. మంచి బాగా పేరు పడినటువంటి యాక్టర్. తన పక్కన ఎవరున్నారు అనేది సంబంధం లేకుండా తన క్యారెక్టర్ తను చేసుకుంటూ వెళ్ళిపోయారు. అయ్యో, డామినేషన్. ఎప్పుడైనా సెట్లో ఎవరికైనా పొరపాటు వచ్చేది, కానీ సూర్యకాంతాన్ని మాత్రం పొరపాటు వచ్చేది కాదు. ఆవిడ డైలాగ్ చెప్తే ఎడం చేయి కదా, ఎడం చేతితో ఇంక మామూలు కాదు వాయించేసి అంటే ఆవిడ చెప్పిందే డైలాగ్ అమ్మా. అయితే ఆవిడ జీవితంలో డైలాగ్ మర్చిపోయింది ఒకే ఒక సన్నివేశంలో, అది కూడా రక్త సంబంధంలో. మామూలుగా ఎన్టీ రామారావు, సూర్యకాంతం, సావిత్రి ఈ ముగ్గురు ఉంటుండగాను కాంతారావు, ఈ నలుగురితో సన్నివేశం. కాంతారావు సావిత్రి మీద నిందలు వేసి తిడతాడు. అప్పుడు సావిత్రి డైలాగ్ చెప్తుంది అన్నమాట. ఆ డైలాగ్ చెప్తే ఎన్టీ రామారావు గారు మొహం పక్కకి తిప్పేసుకున్నారు. సూర్యకాంత్ నెక్స్ట్ ఆవిడ చెప్పిన తర్వాత సూర్యకాంత్ మండిపడుతూ నువ్వు నీ నటనలు చాలు పో ఇక్కడి నుంచి అని చెప్పి చేతి తరిమేయాలన్నమాట. ఈ డైలాగ్ చెప్తుంటే సూర్యకాంత్ ఎలా ఉండిపోయిన తర్వాత ఆ మధుసూదన్ రావు డైరెక్టర్ కదా, ఏమ్మా నువ్వు ఏం చేస్తున్నావు? నేను యాక్ట్ చేయలేను బాబు, నా గుండె బరువు ఎక్కిపోయింది, మాట రావటం లేదని చెప్పేసి ఆ సినిమాలోంచి యాక్ట్ చేయాలని వెళ్ళిపోయింది ఆవిడ.